గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ఈరోజు మనము వొకాబులరీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎవ్రీ ఫ్రైడే మనం వొకాబులరీ గురించి మాట్లాడుకున్నాము. సో ఈరోజు ఏంటంటే మన రిలేషన్స్ని ఏమంటాం ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ అల్లుడిని ఏమంటాం, మరి మేనల్లుడిని ఏమంటాం. సో అదే ఈరోజు యాక్టివిటీ. తప్పకుండా నేర్చుకోండి, చూడండి అండ్ మీ డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ మోరోవర్ ప్లీజ్ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో లేట్ ఎందుకు, పదని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి కజిన్ ఎవరండి? మన నాన్నగారి తరఫున కానీ మన అమ్మగారి తరఫున కానీ వాళ్ళ అక్క చెల్లెల పిల్లలు, వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని మనం ఏం చేస్తామంటే మనం కజిన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ కూతురు. డాటర్ ఇన్ లా అంటే ఎవరండి? మన కొడుకు వాళ్ళ భార్యని మనము డాటర్ ఇన్ లా అంటామండి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఎల్డర్ బ్రదర్, మీకు తెలిసిందే, పెద్దన్న, ఎల్డర్ సన్ పెద్ద కుమారుడు, ఎల్డర్ డాటర్ పెద్ద కుమార్తె, ఫాదర్ తండ్రి. ఫాదర్ ఇన్ లా అంటే ఎవరండి? సో మన కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ యొక్క ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ డాడీని వాళ్ళ నాన్నగారిని మనము ఫాదర్ ఇన్ లా అంటాం, మామగారు అంటాం. నెక్స్ట్ ఫోస్టర్ ఫాదర్ అంటే పెంచిన తండ్రి. ఓకే, ఫోస్టర్ మదర్ పెంచిన తల్లి. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మనకు తెలిసిందే. గ్రాండ్ సన్ అంటే మనమడు. గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు. గ్రాండ్ చైల్డ్ అంటే మనడు లేదా మనవరాలు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హస్బెండ్ భర్త, మదర్ తల్లి, మదర్ ఇన్ లా అత్త, మీకు తెలిసిందే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి. సో మన కొడుకు కానీ కూతురు వాళ్ళ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ తల్లిని మనం అంటాం అనమాట. నెక్స్ట్ నెవ్యూ, మేనల్లుడు. నెవ్యూ అంటే మేనల్లుడు అంటే ఎట్లా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అక్క కొడుకుని మనము అంటాం. మన అక్క కొడుకుని ఏమంటాము? నెవ్యూ అంటాం. అక్క కొడుకు కానీ చెల్లి కొడుకుని కానీ. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మేనకోడలు. సేమ్ మన అక్క కానీ చెల్లి కానీ బిడ్డని మనము మేనకోడలు అంటాం. ఇక్కడ మన కోడలు అని పడిందని మేనకోడలు, కొంచెం దయచేసి కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు. సన్ అంటే కుమారుడు, సన్ ఇన్ లా అంటే అల్లుడు. అగైన్ సేమ్ వచ్చేసింది మనకి. సన్ ఇన్ లా అంటే ఎవరండి? మన పాపని మనం ఎవరికైనా ఇస్తామో అనుకో, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారనుకో, సో అతన్ని మనము సన్ ఇన్ లా అంటామండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సన్ ఇన్ లా, తోడల్లుడు. సిస్టర్ ఇన్ లా. సో సిస్టర్ ఇన్ లా అంటే మీకు తెలిసిందే, ఏమవుతుందంటే జస్ట్ వదిన కానీ మనము మరదల్ని కానీ మనం ఏంటంటే సిస్టర్ ఇన్ లా అని అంటామండి. మరదలు అని అంటే మన తమ్ముడు వాళ్ళ భార్యని మనము సిస్టర్ ఇన్ లా అని అంటామండి. సో ఇదండి ఈరోజు వర్డ్స్. సో నేర్చుకోండి అండ్ ఫాలో అవ్వండి. రేపు మార్నింగ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.